श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदां विजयकुमरुक्म व्यामोहतस्तवितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीगण्डिपुर्यां दिशभेदिशाखे अत्रेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोळसिंहाद्रिगुरुत्वमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामः नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं स्वाराध्यं स्वं श्रुतिशतकिलसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं यावरात्कृत्य भुङ्क्ते गोदातश्चैनमइदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुडवै आण्डाररङ्गर्क्कु पन्नु पिरिप्पावै पल्पदियं इन्निशयार पारि कोडुत्तारु नर्पामालै पूमालै शूरि कोडुत्तालै चोल्लु शूरि कोडुत्त शुडर कोडिये पल्पावै पारि अरुणवल्ल पल्वलयाय नारिनी वेङ्गरवर्चन्नदिरि अन्नबिम्मात्तं नाङ्करवावण्णमेनलेगु कीचिकीचङ्गुं मामैचातं कलम्बुकेशनपेचरवं केट्टिलयोते अत्यन्ने काशुं तिरप्पं कलहरप्पकैपेत् वाचनरुं कुलरायिच्यर् मत्तिनारोषेतरुत्ततैरवं केट्टिलयो नायकदण्डैलायि नारायणमूर्ति केशवनै पार्वं नीकेते किरत्तियो केशमुरयानि किरवेलोरिम्बाय् आण्डाळु दिव्य तिरुमरिगले शरणम् अस्मत् गुरुभ्यो नमः। ప్రియ భగవద్బంధువులారా, మనకు ఒక 5 పాసురాల ఒక ఏదైతే ఉందో మొట్టమొదటి 5 పాసురాలు మనకు అయిపోయినాయి. వాటి లోపల చక్కగా మన పర వ్యూహ విభవ అంతర్యాన్ని అత్యా స్వరూపాలను మనకు పరిచయం చేసినటువంటి ఆండాళి తల్లి భగవద్ అభిముఖుల్ని మనం చేసింది. మనం ఆ యొక్క భగవానుడికి మనం అభిముఖంగా మనం చక్కగా ఆ దశలో మనం ఉన్నాం. అయితే దాని తర్వాత ఒక 12 మంది పెద్దల్ని మనం వాళ్ళని ముందుంచుకొని మనం వాళ్ళ ద్వారా మనం భగవాను వెళ్ళి సేవించి తరించాలి మనం అందరం. అయితే 10 మంది అని చెప్పినప్పుడు వీటి లోపల 5 లక్షల భవనాలు ఉన్నటువంటి ఆ యొక్క నందవ్రజం లోపల 5 లక్షల గోపికలు ఉన్నారని అనుకుంటే 5 లక్షల పాశురాలు మనకు కావాలి. కానీ ఆండాళి తల్లి ప్రధానంగా ఒక 12 మంది ఆళ్వాళ్ళని ఉద్దేశించి కనుక ఒక దీనికి ఎందుకు మనకు ఒక వాళ్ళని ఉద్దేశించి మనకు చక్కగా ఇదిగో ఈ పాశురాలు మనకి కృప చేస్తున్నారు ఆండాళి తల్లి. ఒక గోపిక లేచి మరొక గోపికని లేచి ఆ గోపికని కలుపుకొని మరొక గోపిక ఇంటికి వెళ్ళి అందరూ కలిసి కృష్ణ భవనానికి చేరుకోవటం అనేటువంటిది లక్ష్యం. సరే, దీంట్లో నిన్నటి పాశురం లోపల చక్కగా ఈ తెల్లవారింది అంటానికి చిహ్నాల కింద కొన్ని చెప్పారు. అంటే ఎటువంటిదంటే మరి పక్షుల కలకలారావము, దాని తర్వాత కోవెల్లో చేసేటువంటి శంఖధ్వని, ఉదయాన్నే ప్రాతకాలం అంటే బ్రహ్మముహూర్తం ముందు నిద్ర లేచేటువంటి మునులు యోగులు చేసేటువంటి హరినామ సంకీర్తనం చక్కగా సంకేతంగా చెప్పారు తెల్లవారింది అంటానికి. మరి ఈ రోజు పాసులు ఉన్నటువంటి గోపిక ఎవరైతే ఉందో ఈవిడ నిన్న గోపికేమో అసలు శబ్దాన్ని వినేలేదు, కానీ ఈరోజు విని కూడా పడుకుంటుంది. అయితే
మనం వాళ్ళు అంటున్నారు కదా, ఇదిగో ఈ విధం కాదమ్మా, నువ్వు చక్కగా లేవాలి, లేచి వచ్చి ఇదిగో భాగవత కోశలో నువ్వు అన్వయించాలి అని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏం విశేషం అంటే, ఈరోజు లేకపోయేటువంటి గొప్పదానికి ఎవరైతే ఉందో ఈవిడ కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నది కనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే నా హెపెన్ తేడా అంటారు ఈ పాల్చడంలో. ఎందుకని ఈవిడ మీకందరికీ ఇబ్బంది ఎందుకు, నేనే వచ్చి మిమ్మల్ని అందరినీ పొద్దునే లేపుతాను అని చెప్పని పడుకుంది. నాయకత్వ లక్షణం ఇదేనా అన్నట్టుగా కూడా అంటున్నారు ఈ పాల్చడం అక్కడ. ఇందుగా మనం పాల్చడాన్ని కనుక కొంచెం దాని తాత్పర్యాన్ని దాన్ని కనుక పరిశీలించినట్టయితే, కీశంగం మహానైత్యాతం కలందు పేసిన పేచ్చరవం చేతులయ్యో పేయ పెళ్ళి అంటున్నారు. ముందు పిచ్చి పిల్ల అంటున్నారు. పిచ్చి పిల్ల అంటే ఏంటి? పిల్ల అంటే మామూలు పిల్ల అగ్నిరా అంటే అనుకోవచ్చు. పిచ్చి పిల్ల అంటే ఏమిటంటే, నువ్వు కేవలం నీ పిచ్చిలో నువ్వు ఉన్నావు, కృష్ణ పిచ్చిలో నీకు నువ్వే ఒకదానిగా అనుభవిస్తున్నావు. కానీ అది ఎలా అనుభవించాలి? అందరితో పాటు కలిసి అనుభవించాలి. అయితే మరి ఈవిడ అడిగింది, తెల్లవారిందా అంటే తెల్లవారింది అంటే దానికి చిహ్నం ఏంటని చెప్తున్నప్పుడు కీచు 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 అంటే పక్షులు నిద్రలాగానే ఏం చేస్తాయి, మొట్టమొదటి మెరుకోగానే కిచకిచలు వస్తాయి కదా, దాన్ని మన ఆంధ్రలో అందంగా చెప్తాడు కీచు కీచు అంటున్నట. కీచు కీచంగుం అంటే పక్షులు అవటం అంటే ఎక్కడో పక్షి రెండు పక్షులు వచ్చి అలా కదమ్మా. ఎంగుం అంటే ఏంటి? సర్వత్రా అంటే అన్ని చోట్ల కూడా వేసే ఒక చెట్ల రెండు చెట్ల చెట్టు మీద వందలాది పక్షులు ఉంటాయి. అలాంటి అన్ని చెట్లు వందలాది చెట్లు ఉన్నాయి. మాకు అన్నిటి మీద కనుక పక్షులు అయితే అవి కిచకిచకిచ శబ్దం చేస్తే ఎంత పెద్ద శబ్దం అవుతుంది. అయితే ఈ రోజు శబ్దం చేసేటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవి భరద్వాజ పక్షులట. కీచుకి చంద్రంగం ఆనైత్యాతం. ఆనైత్యాతం అంటే మలయాళ భాషలో ఈ యొక్క భరద్వాజ పక్షుల పేరు ఆనైత్యాతం అని చెప్పని అంటున్నారు. కీచుకి చంద్రంగం ఆనైత్యాతం కలందు చేసిన పేచ్చరవం చేసాయో అది కలిసి విడిపోయేటప్పుడు చేసేటువంటి శబ్దం శబ్దం అవుతుంది. ఆ శబ్దం అనేటువంటిది నీ చెవిన పట్టం లేదో పిచ్చి పిల్ల అంటున్నారు. కేసుకి చంద్రంగం మానవిచ్చాతను కలందు చేసిన పేచ్చరవం చేసినయో పేర్చనే అని చెప్పి దాని తర్వాత మరొక చిహ్నం చెప్తున్నారు. మనం ఉండేది నందవ్రజం. ఈ నందవ్రజం లోపల మరొక పెద్ద శబ్దం ఇక్కడ అందరి చెవుల్లోనూ పడుతోంది. ఆ శబ్దం నీ చెవిలో పడలేదా అంటున్నారు. ఏమిటిగా ఈ శబ్దం అంటే, ఈ యొక్క నందవ్రజంలో గోపికలందరూను చక్కగా శ్రద్ధాభక్తులతో పొద్దున్నే లేచి చక్కగా తలాది దువ్వుకొని తర్వాత వాటిలో మంచి పుష్ప మాలికలన్నీ కూడా చక్కగా సింగారించుకొని దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఈ కవ్వం మంచి పొడుగు కవ్వాలు అంటే మహిళల్లో ఉండేటువంటి ఇప్పుడు ఏదో ఒక చిన్న చేతి కవ్వలాగా ఉంటే చిరుకునేటువంటిది అటువంటిది కాదు. మనకి గ్రామాలు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక స్తంభానికి చక్కగా ఏదైనా ఒక కట్టటి ఒక మంచి ఒక కవ్వం పొడిగాటి కవ్వము. ఈ కవ్వం ఏం చేసి పొడుగాటి కవ్వ ఏదైతే ఉంటుందో ఈ అడుగు భాగాన్ని దాన్ని చక్కగా ఈ యొక్క కుండలు ఉంటాయి, పెరుగు కుండలు చట్టి దాని లోపల దింపుతారు. దింపిన తర్వాత ఈ కవ్వానికి చక్కగా తాడు కట్టుకుంటుంది. ఈ కుడి చేత్తో ఒక తాడు కూడా ఎడం చేత్తో ఒక తాడు కూడా పట్టుకొని చక్కగా ముందుకి వెనక్కి చర్నింగ్ అంటాం కదా, ముందుకి వెనక్కి చక్కగా దీన్ని ఏం చేస్తారంటే చిరుకుతారనమాట. ఈ చిరికినప్పుడు మనకి ఈ పెరుగు చిరికితే మనకి వెన్న ఇవన్నీ ఇత్యాదులన్నీ మనకు వస్తాయి. మజ్జిగ వెన్న ఇట్లాంటివన్నీ మనకు వస్తాయి. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ చిరికేటప్పుడు వచ్చేటువంటి ధ్వనిని గురించి చెప్తున్నారు. ఈ ధ్వనిని చెప్పేటప్పుడు దానికి ముందర ఒక 2-3 విశేషణాలు వేస్తారు. మన ఆంధ్రాల యొక్క మంచి లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక విశేషం చెప్పే ముందర దానికి ముందు ఒక 2-3 చక్కటి ఉపమానాలు దానికి చక్కగా విశేషాలు అది చేర్చి మనకి చెప్పడం ఆండాళంలో ప్రత్యేకత. ఏమంటున్నారు? కాశుం పిరప్పం కలహరప్ప కైపేరుతు వాశన్నరుం కుళలా ఇచ్చియరు మత్తినాలు ఓషై పరుత్త పైరవం కేటిలయో పైరు అంటే పెరుగు కదు, పైరవం అంటే ఈ పెరుగు చిరికేటువంటి శబ్దం ఏదైతే ఉందో అది మీకు వినపడలేదా అంటున్నారు. ఎటువంటి పెరుగు అంటే బాగా చిక్కగా గడ్డగట్టినటువంటి పెరుగుట. ఈ పెరుగులో కనుక నిజంగా కనుక ఏమన్నా పొడవలంటే మనం వేరు పెరిగితే పోదుట, గట్టిగా ఏమన్నా అట్లా కాదో లేకపోతే ఒక గుణపం తిరిగితే అప్పుడు తిరుగుతుంది కదా మన నేలలో పెట్టినట్టుగా, అంత చిక్కటి పెరుగుతుంది. అయితే ఈ పెరుగును చిరగడానికి వీళ్ళు కూడా సంసిద్ధులై ఉంటారట ఈ గోపికలు కూడా. ఎట్లా ఉంటారట ఈ గోప స్త్రీలు? కాశం పేరత్వం వీళ్ళు
కాశ్యం పిరప్పం కలహలప్ప కైపేయొద్దు అంటే ఏమిటి? వీళ్ళు పొద్దునే లేవగానే వీళ్ళేమిటి, వీళ్ళ మెడలో ఉండేటువంటి చక్కటి ఆభరణాలు, చేతులకు ఉండేటువంటి కంకణాలు, ఇట్లాంటివన్నీ కూడా. అయితే కాశం పిరప్పం అంటే ఏంటంటే మనకు కాశం అంటే లేదండి కాశుల పేరు, అలాగే పిరప్పం అంటే మామిడి పిందెల గుర్తులు. వీళ్ళు కొల్లవాలి కదా, చక్కగా చేతికి కంకణాలు అవన్నీ కూడా ధరిస్తారు. తర్వాత మెడలో రకరకాల కాసుల పేర్లు, మామిడి పిందెల పేర్లు ఇస్తారు, గొడుసులని ధరిస్తారు, కాళ్ళకు కడియాలు ఇవన్నీ ధరిస్తారు. చక్కగా మనం గ్రామాల్లో పోతే ఇప్పటికీ కూడా మన పల్లె జనాలు చక్కగా ఇట్లాంటి విలక్షణ దేశంలో వాళ్ళందరూ ఉంటారు. అయితే ఇవన్నీ ధరిస్తారు. ఇది గోపికలు. కాశం పిరప్పం కలకలప్ప కై పేరుతో 2 చేతులతో చిరుగుతూ ఉండగా ఇక్కడ మన వాళ్ళు చెప్పారు పూర్వాచార్యులు 3 రకాల ధ్వని వచ్చింది అంటారు. ఎటువంటి ధ్వని? వీళ్ళ మెడలోను, తర్వాత చేతిలో ఆభరణముల యొక్క ధ్వని, తర్వాత వీళ్ళు ఈ పెరుగు చిరుగుతున్నారు కదా, పెరుగు చిరికేటువంటి వచ్చేటువంటి శబ్దం ఇదొక ధ్వని. తర్వాత వీళ్ళు ఈ పెరుగు చిరికేటప్పుడు మౌనంగా ఉండరు, ఉత్తిగా ఉండరు. వీళ్ళ అసలు పెరుగు చిరికేటందుకు ఎందుకు చిరుగుతున్నారు వీళ్ళంటే వీళ్ళకు 2 ప్రయోజనాలు వీళ్ళకు. ఎటువంటి ప్రయోజనం అంటే, ఒక ప్రయోజనము వీళ్ళు మధురకు వెళ్ళి ఇవన్నీ కూడా అమ్ముకురావాలి, వాళ్ళ జీవనోపాధి. అందుకే అంటాం కదా, మధురా నగరిలో చల్లనమ్మ గోడు దారి విడుము కృష్ణ అన్నట్టుగా. దీంట్లో వీళ్ళంతా ఏంటి, వీళ్ళకి మధుర నగరికి వెళ్ళాలి, కళ్ళలు అమ్ముకోవాలి, పెరుగు అమ్ముకోవాలి, వెన్న అమ్ముకోవాలి, ఏమండి ఇవన్నీ అమ్ముకున్న తర్వాత వచ్చే ద్రవ్యంతో వాళ్ళ జీవనోపాధి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, స్వధర్మ నిరతులైన వాళ్ళు ఈ గోపికలు. కాదు వాళ్ళ ధర్మం ఏంటి, ఇదిగో పొద్దున లేవటము, పెరుగు చిరుకోవటం ఫస్ట్, ఇది వీళ్ళు చేయవలసిన పని, వీళ్ళు ఆచరించేటువంటి వీళ్ళ వృత్తి ఇది. అయితే దీని తర్వాత రెండవది ఏంటి, వీళ్ళకు ఉండేటప్పుడు మనసులో వీళ్ళకు ఉండే ఉద్దేశం తెల్లవారుతుంది. తెల్లవారంగానే మా కన్నయ్య వస్తాడు, మా కృష్ణుడు మా ఇంటికి వస్తాడు, రోజంగానే ఆ స్వామి కోసం అని చెప్పని వెన సిద్ధంగా ఉంచాలి. తర్వాత యొక్క మీగడ ఇవంతా కూడా సిద్ధంగా ఉంచాలి. తర్వాత మంచి పెరుగు అవన్నీ కూడా వేరే ఉక్కలో పెట్టి విడిగా మజ్జిగ ఇత్యాదులు సిద్ధంగా ఉంచాలి. ఈ భావనతో వీళ్ళు చిరుగుతారట. ఇలా తిరుగుతూ లోపలేమో ఆ భావము, పైన నోట్తోటి కృష్ణనామ సంకేతం తప్ప వేరేది ఏముండదు సార్. కృష్ణనామమే వీళ్ళు ఎప్పుడు కూడా జపించేది, స్మరించేది, పైకి చక్కగా సంకీర్తన చేసేది కృష్ణనామే. ఇప్పుడు ఏం శబ్దాలు అయినాయి, ఈ ఆభరణాల ధ్వని ఒకటి, ఈ పెరుగు చిరుగుతుంటే ఈ ధ్వని ఒకటి, వీళ్ళు చేసేటువంటి కృష్ణనామ సంకీర్తనం. ఇదంతా కూడా అంత పెద్ద శబ్దం ఏంటి పైకి. ఎందుకంటే ఒక గృహం కాదు కదా, కొన్ని వందల వేల లక్షల గృహాల లోపల ఈ పెరుగు చిరికేటువంటి ధ్వని. ఏమన్నా అతను భరద్వాజ పక్షులు చక్కగా అరుస్తున్నాయి, కలిసి విడిపోయేటప్పుడు అదొక శబ్దం ఉంది. తర్వాత ఈ యొక్క ధది మధన ధ్వని ఏదైతే ఉందో ఇది పైపైకి వెళ్ళి ఇంకా లోకాలు కూడా దాటితో నీ చెవున పడలేదా అంటున్నారు. కాశం పేరప్పం కలకలప్ప కై పేరుతో మత్తినాల్లో శైపరుత్తైలలో మత్తినాలంటే కవ్వం, దీని చక్కగా అక్కడ జొనిపి చేసేటువంటి ధ్వని నీకు చెవున పడలేదా? మత్తినాలో శైపరుత్తైరవం చేతివయోపేయత్తిన్నే కాశం పేరప్పం కలకలప్ప కై పేరుతూ వాసనరుం కురవాయి చిరు மத்தினாலோ சேபருத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் ఇంత చేస్తారు. పెళ్ళి అంటారో పిచ్చికిల్ల భగవదనుభవం ఏకాంతంగా అనుభవించకూడదు అని తెలిసి కూడా అలా పడుకున్నారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, నాయక పెన్ పిళ్ళాయ్, నాయకం పెన్ పిళ్ళాయ్ అంటే ఏంటి, పెళ్ళి అంటే అమ్మాయి, తర్వాత పిల్ల అంటే పిల్ల, నాయకం అంటే నాయకురాలు, నాయక పెన్ పిళ్ళాయ్ అంటున్నారు. అంటే 3 రకాలు అనేటువంటి విశేషం ఇక్కడ. అంటే ఎట్లాగా, ఎవరికైనా కానీ ఏదైనా ఒక విషయం లోపల ఒక మంచి పరిపూర్ణమైనటువంటి ఒక అధ్యాసాయం కనుక ఉన్నట్టుంటే, ఎవరైనా ఒక విషయంలో కనుక వాళ్ళకి ఫలానా వాడు ఒక దాంట్లో వాళ్ళకి మహత్వం ఇచ్చేయండి, వాడి చదువులో వాడికి మహత్వం ఇచ్చేయండి, వాడికి అంటే వాడి పుస్తకాలు పురుగండి అంటే వాడికి దాంట్లో వాడు నిష్ణాతుడు, ఆ దాంట్లో ఒక్కొక్కటి అంచె పైకి వెళ్ళేటువంటి మహాత్ముడు అవుతారు లోపల. అలాగే మరొకరున్నారు, ఏదో చిన్నప్పుడు 4 గ్రూపులు అవన్నీ వెంకటేశ్వర తిరుగుతూ ఉంటారు. వారంతా ఎప్పుడు రాజకీయాలు వారి రాజకీయాలను మహత్వం ఇచ్చేయండి అంటాం. వారి చదువు అంటే పిచ్చి, వారి సంగీతం అంటే పిచ్చి, వాటి అంటే పిచ్చి అన్నటువంటి ఏమిటంటే అది కూడా ఒక అర్హత తప్ప అనర్హత కాదు. ఇప్పుడున్న ఈ గోపికకి ఏమిటా, కృష్ణుడు అంటే పిచ్చి, పిచ్చి ఉన్నది మహాపిచ్చి. ఎటువంటి పిచ్చి అంటే కృష్ణుడు తప్ప ఇతర వెలగదు. అదే కదా నిజంగా నాయకత్వానికి అర్హత. అటువంటి నాయకురాలు నువ్వు ఏమన్నావు, మమ్మల్ని పొద్దున నిద్రలేపుతానని చెప్పని నువ్వే చక్కగా పడుకోనంటే ఎంతవరకు సంబంధిస్తుందని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. నాయకత్వం వెళ్ళాయి అనగానే సరే
మరి మీరందరూ కలిసి వచ్చారు, చక్కగానే ఉంది. మన్నేమో నాయపిండిలే అంటున్నారు, పేయపిండి అంటున్నారు. మరి ఇంతవరకు కూడా ఇప్పుడు వచ్చి మీరు మా గుమ్మ ముందుకు వచ్చి మీరేం చేస్తూ వచ్చారు, మీరేం చేస్తున్నారు అని అంది లోపల పడుకున్నటువంటి గోప బాలిక. అన్నప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నారాయణమూర్తి కేశవనై పాడవం, నారాయణమూర్తి కేశవనై పాడవం. మేము చక్కగా ఇంటి ముందరకు వచ్చి చక్కగా నారాయణుడి గురించి మేము పాడుతున్నాము, తర్వాత కేశవుడి గురించి మేము పాడుతున్నామే. ఇటువంటి చక్కగా ఈ సంకీర్తనం మేము చేస్తూ ఉంటే ఇది మీకు చెవులో పడలేదా అంటారు. నారాయణనే కేశవనై పాడవం నీకేంటే కిరసియో అనగానే సరే ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఏమిటి, ఉడుకు పలుకు ఏమి లేదు, అసలు ఏమిటి లోపల ఏం జరుగుతోంది అన్నటువంటి ఉత్కంఠ వీళ్ళ కొంచెం పెరిగిందేమో. అలా కొద్దిగా అలా పక్కకు వీళ్ళు ఏం చేశారు, ఇదిగో కొంచెం ఆ కటాక్షం ఉంది, మన కిటికీ ఉంది కదా, లోపల కొంచెం అలా తొంగి చూశారు. తొంగి చూడంగానే లోపల ఈ గోప బాలిక చక్కగా శయనించి ఉంది. మామూలుగా శయనించడం కాదు, గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ ఈవిడ పడుకుంది. గొప్ప తేజస్సు అంటే అపరిమితమైన తేజస్సుతో పడుకునేందుకు లోపలటువంటి గోప బాలిక. ఇది చూడంగానే అంటున్నారు మళ్ళీ వచ్చి కేశముడయా ఓ పార తేజస్విని, చక్కగా తలుపులు తెరిచి ఇదిగో మమ్మల్ని అనుగ్రహించాలి అంటే చక్కగా వచ్చి మా గోష్ఠిలో నువ్వు చక్కగా అన్వయించాలి. అన్వయించినట్లయితే అందరికీ ప్రయోజనం, లోకాలకి ప్రయోజనం, మనకి ప్రయోజనం, అందరు కలిసి కృష్ణ సాన్నిధ్యానికి మనం ఆ స్వామి సన్నిధికి మనం రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సరే, ఇందులో మనకు కృషికి చంద్రం మానైత్యాతం కలంపు చేసిన కేచరువం కేసినయో పేయపెన్నే అంటే ఇక్కడ ఏమున్నాయి మనకి భరద్వాజ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి విడిపోయేటప్పుడు చేసేటువంటి శబ్దం. ఇక్కడ పేయపెన్నే అన్నట్టు మరొక పదం కూడా అన్నారు కదా, పిచ్చి. ఎటువంటి పిచ్చి అంటే వీళ్ళకి దీంట్లో పిచ్చి పిల్ల అంటున్నారు పేయపెన్నే అన్నప్పుడు. అంటే భగవద్ అనుభవం ఎప్పుడు కూడా ఒక్కడు అనుభవించకూడదు, అంటే ఇద్దరితో కలిసి అనుభవించాలి. తర్వాత భాగవత వైభవం ఎట్లా ఉంటుందంటే అది భగవంతుడి యొక్క వైభవం కంటే, భగవద్ విషయం కంటే భాగవత విషయం, భాగవత వైభవం అనేటువంటిది ఇది విశేషం కదా అని చెప్పునని ఈ అమ్మగారిని చక్కగా లోపల పడుకున్న గోపిక బాలిక మీద లేస్తున్నారు. మన కులశేఖర వారు కూడా దీనికోసమే ఆశపడ్డారు. దేనికి, ఇదిగో భాగవత శేషత్వం గురించే వారు కూడా ఈడుపడినటువంటిది. అంటే వారు అనుకున్నాక చేర చోళ పాండ్య 3 దేశాలకు ఉన్నటువంటి ప్రభు ఆయన మన కులశేఖరాలు వారు. అంత గొప్ప ప్రభు అయినప్పటికీ కూడా పెరుమాళం గురించి ఒక ప్రార్థన చేస్తే ఎందుకు ఇచ్చావయా ఈ అర్థమైనటువంటి మానవ దేహాన్ని, ఈ దేహం కంటే ఇంకా వేరే ఇతర దేహం ఏదైనా వచ్చినా కూడా బాగుండేమో, కానీ ఈ దేహం అనేది నిరుపయోగం. అంటే నా కళ్ళు పనికిరావు, నా పళ్ళు పనికిరావు, తర్వాత నాది ఉండేది ఏమి నా దేహంలో ఉండేది పనికిరావు. కానీ ఏనుగుంటే ఏనుగు దంతాలు పనికొస్తాయి, పులి ఉంటే కాదు దాని చర్మం పనికొస్తుంది, జింక ఉంటే జింక చర్మం పనికొస్తుంది, పులి గోళ్ళు పనికొస్తాయి, ఇట్లాంటివన్నీ పనికొస్తాయి. ఇతరం అనేది శునరీ మృగం అని ఒకటి ఉంటుంది, దానికి ఉండేటువంటి దాని కేశాలతోటి చామరవం చేస్తారు. ఇట్లా అన్నిటికీ ఏదో ప్రయోజనం ఉంది. అర్థమైన మానవజనం దేనికయ్యా అంటే మరి ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నారు తిరువేంద్రమణి అన్నప్పుడు చెప్తారు, అక్షరయ్యా మాకేం వద్దయ్యా, నీ యొక్క సన్నిధి ఏదైతే ఉందో, ఈ యొక్క తిరుమల ఏదైతే ఉందో, తిరుమలలో మాకు ఎందెనమా పొన్మలై మేலும் ఏదేనం అదేనే, ఏ జన్మ వచ్చినప్పటికీ మాకు చాలు అని చెప్పని విజ్ఞాపనం చేస్తారు కులశేఖరాలు వారు. చేసినప్పుడు అక్కడ అంటారు ఒక మాట, ఇదిగో ఈ ఊనేరు సెలవంతే అంటే మీ దగ్గర ఉండేటువంటి పతాకం ఉంది కదా, పతాకం లోపల ఒక కొంగనే పుట్టినప్పటికీ కూడా మీరు చేసే భాగ్యం నాకు చక్కగా సేవించుకుంటూ అక్కడే ఉండొచ్చు, భాగవతోత్తమంలో సేవించుకోవచ్చు, మీరు అప్పుడు కూడా సేవించుకోవచ్చు ఇలా. కానీ పతాకం ఎండిపోతేనో విద్యకన్నా బలితేనో అనుకున్నారట. అంబగమాయ్ ఒక జంటలో వృక్షం కింద కనుక అయినట్టయితే పెరుమాళ్ళు ఏం చేసినప్పుడు దాని కింద ఉంటారు, ఆ భాగ్యాన్ని పొందుతాను అనుకున్నట్ట. అది కూడా అంటే చెట్టు కొట్టే ఎవరన్నా అనుకున్నప్పుడు ఒక దారి కింద అయి ఉంటే బాగుండును అనుకున్నారు. కానీ ఆ దారి కూడా మళ్ళీ ఇట్లోనే ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఏమనుకున్నారు వీళ్ళు, చూడకు ఒక మాట అనుకున్నట్ట, పర్యాయకిదందు నువ్వు పవరవాయి కాందేనే, నాకేం వద్దయ్యా నీ సన్నిధి గడపన ఉంటే చాలు. చేతనమో అచేతనమో, మనం చేతనం అయినప్పటికీ కూడా అచేతనమైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క కైంకర్యాన్ని కోరుకోవాలంటారు. అది వీరేమనుకున్నారు, నాకు అవన్నీ వద్దు, పర్యాయకరందు పవరవాయి కాందేనే,
చక్కగా మీ సన్నిధి గడప ఒక మెట్టుగా అలా పడున్నాను అనుకో, గడప కింద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు భాగవతోత్సవాల పాదధూళితో నేను పొందుకుండా అవుతాను. అంతేకాకుండా అలా చూస్తున్నప్పుడు చక్కగా పవళము అంటే ఒక పవళం అనేటువంటి నవరత్నాలు అంటే ఒక పవళం ఎర్రగా ఉంటుంది, దొండపండుగా ఉంటుంది. మీ యొక్క చక్కటి దొండపండు లాంటి అధరాన్ని నిరంతరము నిత్యము చేసే భాగ్యం అంతకంటే మించింది ఇంకేముంటుంది, ఎందుకయ్యా జన్మలు అన్నారు అని చివరికి సరే ఇంతకీ మీకు ఎలాగో జన్మ అయితే వచ్చింది కదా, ఈ జన్మలో ఏం చేద్దాం అంటున్నారు అనుకున్నప్పుడు ఒక మాట చెప్తారు. ఈ జన్మ లోపలైనప్పటికీ కూడా స్వామి ఒకటే కోరిక, ఎప్పుడు కూడా నీ భక్తుడిని అనుకోవడం నాకు అక్కర్లేదు, నీ భృత్యుడిని నీ చూడడం నాకు అక్కర్లేదు. తద్భృత్య భృత్య పరిచారక భృత్య 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 మాం ఇది స్మరం లోకనాథ. హే లోకనాథ జగన్నాథ, హే భగవత్ తిరువేంకటమర్యానే నాకు ఇదయ్యా కావాల్సింది, హే కృష్ణ నాకు కావాల్సింది భృత్యుడు సేవకుడు 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 చివరి వాడి కింద నన్ను గుర్తు పెట్టుకోవని చెప్పని అంటున్నారు. అలాగే భరద్వాజుడు అని చెప్పినప్పుడు దీంట్లో మనకు భరద్వాజుడు దగ్గర 300 సంవత్సరాలు వేదాన్ని అధ్యయనం చేసేట ఆయన. ఎలాగా ఒక్కొక్క 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాపతి ప్రార్థన చేయటం, మళ్ళీ ఆయన 100 సంవత్సరాలు ఆజ్ఞ ఇవ్వటం, మళ్ళీ 100 సంవత్సరాలు, ఈ విధంగా దగ్గర 400 సంవత్సరాలు చేసిన తర్వాత అమ్మయ్య నేను వేదాన్ని నేను తెలుసుకున్నాను అనుకునేసరికి ప్రత్యక్షం అయితే ప్రజాపతి నువ్వు గ్రహించింది ఎంతో నీకు తెలుసు అని అడిగాడు. సంపూర్ణంగా తెలుసుకున్నాను వేదం గురించి, బుద్ధి పొందాను అన్నట్టు. కాదయా అదిగో అది చూడు అని చెప్పని ఒక 3 పెద్ద కొండలు హిమాలయ పర్వతాలు లాంటి పెద్ద చూపించాట. ఒక్కొక్క దాంట్లో పిడికిడి మట్టి చేతిలో తీసుకెళ్ళి మొత్తం ఒక గుప్పిడి చేసుకుని, నాయన భరద్వాజ నువ్వు నేర్చుకున్నట్టు ఏదైతే ఉందో అంత పెద్ద కొండలాంటి గొప్ప వేదరాశి, అందులోపల నుంచి ఇదిగో ఈ పిడికిడి మట్టి ఉందే, నువ్వు నేర్చుకున్న వేదరాశి ఇంత మాత్రమే సుమా, ఇంకా అంత ఉంది అని చెప్పి అన్నట్ట. కాబట్టి ఇది అసాధ్యమైనటువంటిది, అనంత వై వేద అని చెప్పని అంటారు మనకి. ఎందుకని వేదాంతా కూడా ఒకటే, కానీ మన కలియుగం లోపల అల్ప మేధస్కులు అల్ప ఆయుష్కులు అని చెప్పని వేదవ్యాస భగవానుడు ఆయన చక్కగా ఋగ్వేదము యజుర్వేదము అధర్వణ వేదము సామవేదం అని చెప్పని 4 వేదముల కింద దీన్ని విభజించారు కాబట్టి ఆయనకి వ్యాసుడు అని చెప్పి పేరు వచ్చింది. ఈ విభజించిన తర్వాత ఒక్కొక్కరికి పైలుడు వైశంపాయనుడు జైమిని ఇత్యాది అందరికి 4గురికి 4 వేదాలు ఇచ్చేట ఆయన. సరే ఇందులో అంతా అయిపోయిన తర్వాత ఈయన సాక్షాత్తు వాల్మీకి భగవానుడి యొక్క శిష్యుడు మరొక మహర్షి. అంటే అయిపోయిన తర్వాత నువ్వేం గ్రహించావయ్యా, ఏం నేర్చుకున్నావు అని చెప్ప ఉందో అదే ప్రధానము, అదే ముఖ్యము, భాగవత శేషత్వమే ముఖ్యం అని చెప్పి తెలుసుకున్నానన్నారు భరద్వాజ మహర్షి. అలాగే ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఈ పక్షులు లేచి కలకలరాగం చేస్తున్నప్పుడు కలందు పేషణ కలిసి విడిపోతున్నప్పుడు చేసేటువంటి శబ్దాలు ఎలా ఉన్నాయట, స్వాధ్యాయ ప్రవచనేచ వికంజ స్వాధ్యాయ ప్రవచనేచ రమంచ స్వాధ్యాయ ప్రవచనేచ మాతృదేవో భవ పితృదేవో భవ ఇత్యాది మనకి చెప్తున్నారు కదా. అంటే ఏంటి స్వాధ్యాయం అంటే ఏంటి, నువ్వు ఆచార్యుడి దగ్గర విద్యను అభ్యసించు, నువ్వు నేర్చుకున్న దాన్ని ప్రవచనేచ కాక మిగిలిన వాళ్ళకి దాన్ని చెప్పు. అలా ఉన్నాయట ఈ పక్షులు ఒకటొకటి మాట్లాడుకోవటం, ఒకటొకటి ప్రబోధించుకోవటం, ఇదిగో ఈ విధంగా ఉన్నాయట. ఇంకోటి కీచు కీచు అని చెప్పిన ఒక శబ్దం వాడించి మనకు అనువైన పదం ఆంధ్రాకలి ప్రయోగం చేసినటువంటిది ఈ కీచు కీచు అనేటువంటిది. కృష్ణ కృష్ణ అని అంటాం కదా మనం, తెలుగులో ఏమంటాం మనం, కృష్ణయ్య అంటే దాన్ని మనం కిట్టయ్య అని పిలుస్తాం, కిట్టయ్య అని పిలుస్తాం, కృష్ణయ్య అనే పదానికి ఉంటాయి మనకి. అలాగే దాన్ని తమిళ భాషలో వాళ్ళే ఉంటారట, ఈ కృష్ణ అన్న పదాన్ని వాళ్ళు కిట్టు 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 అనుకుంటారు. మన కిట్టయ్య అంటే వాళ్ళు కిట్టు అంటారు, కిట్టు కిట్టు. ఇంకా కాస్త ముద్దెక్కువైంది అనుకోండి చిన్నపిల్లల విషయం లోపల ఏమంటారో తెలిసిన ఈ కిట్టు కిట్టు కాస్త కిచ్చు కిచ్చు అవుతుంది. అయితే ఏమంటే కిచ్చు ఇంకా అన్నట్టు అంటారన్నమాట, కిచ్చు కిచ్చు అని పిలుస్తారు. అంటే ఇక్కడ పక్షులు ఏమంటాయి, కీచు 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 అంటుంది కదా పక్షి, కీచు కీచంగు అని చెప్పినప్పుడు పక్షులు కూడా పాప నోరు లేని పక్షులు కూడా వాటికి తెలిసింది ఒకటే, కీచు కీచు. అవి కూడా కృష్ణ కృష్ణ అని చెప్పి అంటున్నాయి. మరి మనకి ఇంత జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, కృష్ణ భక్తిని మనం కూడా అందరూ కలిసి అనుభవించద్దా. కీచుకి చందంగం భావైత్యార్థం కలందు పేసిన అంటే కలిసి ఏంటి, మళ్ళీ కలవటము, తర్వాత వారు వెళ్ళిపోయేటప్పుడు అన్ని మాట్లాడుకునే మాట్లాడట. ఇది ఎలా ఉంటుందంటే గొప్పవాళ్ళు మహాత్ములైన వాళ్ళు
తర్వాత భగవంతుడు తప్ప మాకు ఇతరము తెలియదు అనుకునేటువంటి పెద్దవాళ్ళని వాళ్ళు ఏమనుంటాం మనం ఆలువాళ్ళు అంటాం కదా. అటువంటి ఆలువాళ్ళైన వాళ్ళు కూడా ఎప్పుడున్నా వాళ్ళు కలుసుకుంటే మనం కనుక విడిగా కనుక కలుసుకుంటే మనకి ప్రపంచంలో ఉండే ఎక్కడిక సంభాషణ మనకు వస్తాయి. కానీ మహాత్ములైన వాళ్ళు కలుసుకున్నట్లయితే కేవలము భగవంతుడి గురించి మాత్రమే వాళ్ళు చర్చించుకుంటారట, దాని గురించే పాడతారట, దాని గురించి ఆడతారట. సమస్తము భగవానుడి గురించే ఉంటుంది. అందుకే మనకి భగవానుడు గీతలో మాట చెప్తాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఏంటేమిటి? నా భక్తులు మచ్చిత్త, నా మీదే వాళ్ళ చిత్తము అంటే వాళ్ళ హృదయం మనస్సు మొత్తం అంతా నా మీదే పెడతారు, దేని గురించి ఆలోచించరు. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే వాళ్ళ పంచ ప్రాణాలు అంతా ఉక్కభద్రులు మొత్తం అంతా నా మీదే, నేనే జీవనంగా ఉంటారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. వాళ్ళు ఏం చేస్తుంటారట? కలిశారంటే చాలు, వాళ్ళు ఒకరికొకరు చక్కగా ప్రబోధించుకుంటూ ఉంటారట. ప్రబోధించి ఏం చేస్తారట? ఏం చెప్పుకుంటూ ఉంటారట? కథయంత క్షమాం నిత్యం. నా యొక్క కథలు, నా యొక్క బాల్యక్రియలే కానీ, తర్వాత నా యొక్క అద్భుతమైన చేష్టితాలే కానీ, అవతార వైభవమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు? బోధయంత పరస్పరం అంటే కథయంత క్షమాం నిత్యం. ఎప్పుడప్పుడునా అప్పుడప్పుడునా అంటే ఎప్పుడు నిరంతరం ఉంటా. కథయంత క్షమాం నిత్యం. చెప్పుని ఏం చేస్తారట? తుష్యంతిచ రమంతిచ అంటే సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అది లక్షణం అని చెప్పండి. అలా మనకు ఉండే అంటే ఇదిగో ఈ మొట్టమొదటి 3 పాసాలు ఎదుగుతున్నాయి. మొట్టమొదటి అంటే ఈ సెట్లో అంటే పుల్లు, తర్వాత కీషికి, రేపు కేడువానం. ఈ 3 పాసాల లోపల మొట్టమొదటి పాసు ఇది మనకి పుల్లుం కదూ. పుల్లుంలో మనకి పొయ్యయాలు వారిని సర్వయోగి మనం అంటాం. తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పాసులో దేంట్లో లోపల భూతయోగిని, తర్వాత మన పొడతారు వారు అంటాం వీరిని. తర్వాత రేపటి పాసులో ఏదైతుందో దాంట్లో లోపల పెయ్యాడు వారు అని చెప్పని భ్రాంతయోగి అని చెప్పని వారిని చక్కగా మేలుకొడుతుంది మన ఆండాలు తల్లి అంటారు. ఏమండి ఇప్పుడు మనకు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఈ పూర్వక పేయాడు వాళ్ళు ముగ్గురు కూడా అయోనిజుడు. వాళ్ళు మన ఎటువంటి వేరే విధమైనటువంటి సంబంధం లేకుండా చక్కగా ఒక ఇంట్లో వాళ్ళు జన్మించిన మాతృగా భయోనాథ సంబంధం లేనటువంటి వాళ్ళు ఈ మహాత్ములైన ఆడవాళ్ళు. అయితే పొయ్యాడు వారు ఒకరోజు జన్మిస్తే మర్నాడు పూర్వతాడు వారు జన్మిస్తే 3వ నాడు ఈ యొక్క పెయ్యాడు వారు ఆయన అవతారం. అయితే భగవంతుడు ఎప్పుడు అవతరింపజేసిన వాళ్ళని వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక లక్షణం. వాళ్ళు అద్భుతంగా వాళ్ళు భగవంతుడి గురించి పాడటమే వాళ్ళకి చిత్రం తెలియదు వాళ్ళు, కానీ ఒక్కొక్కరు పాడుకోవడం అని కాదు. వీళ్ళు ముగ్గురు కనుక కలిసి ఉంటే ఏం అద్భుతం జరుగుతుందో ఆ అద్భుతాన్ని చేయాలనుకున్నాడు భగవానుడు. అనుకోకుండా ఆనందమైనటువంటి ఒక వాన కల్పించేట. ఒక రోజున వాన కల్పించినప్పుడు తిరుకోవడమైనటువంటి దేశం అది, అక్కడ దివిదేశం అది. అయితే పొడిహయాలు వారు ముఖ్యంగా కొంచెం వానగా బాధపడుతూ మెల్లిమెల్లిగా అలా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక గొప్ప ఆశ్రమం ఉందిట. ఆశ్రమం మృకంత మహాముని యొక్క ఆశ్రమం. ఆశ్రమాన్ని అనగానే కొంచెం ముందు కొంచెం వసారాలాగా ఉంటుంది కదా. అయితే ఆశ్రమం లోపల చతుర్భుజనే భగవానుడు విరాజమానుడే లోపల ఉంటారంట, అర్చిస్తూ ఉంటారా మృకంత మహాముని. అయితే ఇంతలో ఈయన ఎప్పుడైతే వెళ్ళారో వెళ్ళింది ఎక్కడ? పొయ్యాడు వారు వెళ్ళింది తలదాచుకోవడానికి వెళ్ళినప్పుడు అదిగో అక్కడ చిన్న వసారా ఉంది. అయ్యా మాకు తోడు దొరుకుతుందా? తప్పకుండా మీరు ఉంది కదా వసారాలో మీరు ఉండండి, ఇట్స్ స్మాల్ క్రివైజ్, అక్కడ ఉండమని చెప్పారు. అయితే మీరు ఉన్నారట. ఉండి ఏం చేశారట? ఒక్కరుగా ఉన్నారుగా, చక్కగా వీరు పడుకున్నారు. పడుకున్న తర్వాత 2వ వారు వచ్చారు, పులతాడు వారు వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా దాసుడు కాస్త చోటు దొరుకుతుందా అంటే వీరు వెంటనే ఎత్తుకూర్చున్నారట. ఒరు పడుక్కలాం, ఒక్కడైతే పడుకోవచ్చు, ఇరుక్కలాం అన్నట. ఇద్దరైతే ఇరుక్కుని కూర్చోవచ్చు అన్నట. సరే బాగానే ఉంది, ఇద్దరు కూర్చున్నారు. ఇందులో 3వ వారు ఎవరు? మన పెయ్యాడు వారు వచ్చారు. పెయ్యాడు వారు వచ్చిన తర్వాత దాసుడి కొంచెం చోటు తప్పకుండా రండి, ఒరు పడుక్కలాం, ఇరుక్కలాం, 3 నిలుక్కలాం అన్నట. ముగ్గురైతే నిల్చోవాల్సి వస్తుంది అన్నట. ఒక్కరైతే పడుకోవాలి, ఇద్దరైతే కూర్చోవాలి, ముగ్గురైతే నిల్చోవచ్చు అని చెప్పి అన్నట. ముగ్గురు చక్కగా నిల్చున్నాక చిన్న చీకటి, కన్ను పొడుచుకున్నా కనబడే గాఢాంధకారం బయట వాన. అయితే ఈ ముగ్గురు కలిసి వీళ్ళు ఏం చెప్పుకుంటారో విందామని చెప్పని భగవంతుడికి ఆశ కలిగిందిట. వచ్చి వీళ్ళ మధ్యలో చేరాక, మధ్యలో చేరినప్పుడు ఒకరికి కొంచెం
చోటు దొరకని ఇరుకడం అయింది, ఇరుకైంది వీళ్ళకి ఒక్కొక్కరికి కూడా. ఒక్కొక్కరు నెట్టుకుంటూ ఉంటే ఒకరు మనం కాదు ఎవరో 4వ వాడు వచ్చాడు మన మధ్యలో. ఆ వచ్చిన 4వ వాడిని మనం చూడాలి అంటే ఎలా చూడాలి అన్నప్పుడు ఈ మొట్టమొదటి వారు అవుతున్నారు పొయ్యిహయాడు అనే వారు వారన్నాక అట్లా వచ్చిన వారు ఎవరో సామాన్యుడై ఉండరు, మనకు లభించే వస్తువులతోనే మనం అన్వేషించాలి స్వామిని చూడగలుగుతుంది అన్నారు. ఏదన్నా చీకట్లో చూడాలంటే మనకి దీపం అనేది ఒకటి కావాలి కదా, వెంటనే ఏం చేయాలి, ఒక ప్రమిద కావాలి, ప్రమిద ఒక తైలం కావాలి, తర్వాత ఒక ఒత్తి ఒక జ్యోతిది కావాలి కదా. వీరేం చేశాక భూమిని మొత్తాన్ని ప్రమిద కింద చేశారట, సముద్ర జలం మొత్తం అందులో ఉండే తైలం కింద చేశాక సూర్యుడిని అందులో ఉంటే దీపం కింద పెట్టారట. వయంత కదలే నెయ్యాగా వెయ్య కదిరోను విళక్క వయంత అప్పుడు ఈ భూమినే ప్రమిద కింద వారు కదలే నెయ్యాగా కదంతా సముద్ర జలం అవుతుంది, దాన్ని అందులో దగ్గర తైలం కింద వెయ్య కదిర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, కదిర్ మది అంపోడు ముహూర్తాలు అంటే కదిర్ అంటే సూర్యుడు. ఈ సూర్యుడిని వేసి దీంట్లో ఇదిగో నేను దర్శించాను అన్నట్టుగా వీరన్నమాట. భగవంతుని దర్శించేది ప్రకృతిలో ఉండే వస్తువులతోనే అట్లా కాదు. అవి మనం ఎట్లా ఉండాలి, మనలో ఉండేటువంటి భక్తి, మనలో ఉండే పూనిక, మనలో ఉండే శ్రద్ధ ఇచ్చారు వాటి మన ప్రేమ వీటితో దర్శించాలనుకున్నట్ట 2వ వారు. అయితే మొట్టమొదటి వారు వయ్యంత హరియా అని చెప్పి మొదలుపెట్టి 100 పాశురాలు పూర్తి చేశారు ఆ మహానుభావుడు. 2వ వారు మన పూర్వతారు వారు ఏం చేశారట, ఈ యొక్క అందేతహలయారుమే నెయ్యాగని మొదలుపెట్టి వీరేం చేశారట, ఇలా చూడొచ్చు భగవంతుడిని అని చెప్పని వీరొక 100 పాశురాలు పూర్తి చేశారట. చివరి వారు భ్రాంతయోగి కదూ, వీరేం చేశారట, అన్న అదేలా కుదురుతుంది, మన దగ్గర వచ్చినవాడు, మన మధ్యలో ఉన్నవాడు, మన కోసం వచ్చినవాడు మనకి కనిపించడా, తప్పకుండా కనిపించి తీరుతాడు అన్నమాట. అనగా ఏం చేసే తప్పదనుకున్నాడేమో, భగవానుడు కలవారి మధ్యలో ప్రత్యక్షం అయ్యాక ఎలా ఉన్నాడు ఆయన, చక్కగా ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహం, వక్షస్థలంలో లక్ష్మీదేవి, చతుర్భుడి శంఖచక్రాలు చక్కగా ధరించి, ముడిచోడి అంటే ప్రకాశించేటువంటి కిరీటాన్ని ధరించి అక్కడ వాళ్ళ మధ్యలో ప్రత్యక్షం అయ్యాక. ప్రత్యక్షం అయ్యేసరికి వెంటనే వీరు మొదలుపెట్టారు, తిరుక్కండేను పొనుమేని కండేను కయ్యాడు పొన్నారి కై కండేను అంటూ వీరు మొదలుపెట్టారు. వీరు సాక్షాత్కరించాడు భగవానుడు. అయితే మొట్టమొదటి వీరికి లక్ష్మీదేవి కనిపించింది, ఆ వక్షస్థంలో లక్ష్మీదేవి కనిపించి ఇదిగో నేను సేవిస్తున్నాను అన్నారు. తిరుక్కండేను పొనుమేని కండేను దివ్యమంగళ విగ్రహం ప్రకాశించేది, బంగారం లాంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తానని చెప్పి అన్నారు. ఇట్లా మొదలుపెట్టి వీరేం చేశారు, మొత్తం వీరు 100 పాశురాలు అనుగ్రహించారు. అజంగా భగవంతుడు కనుక సంకల్పించినట్టయితే, తర్వాత ఆ భగవంతుడి మధ్య పాడే మహాత్ముడు కనుక లభించినట్టయితే వారు వేరే విషయాల గురించి మాట్లాడు చక్కగా ముగ్గురు యోగులు కలిశారు, భగవంతుని గురించి పాడారు, పరవశించారు, దర్శించారు, అనుభవించారు, ఆనందించారు. ఎవరి కారణం వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ 300 పాశురాలు మొదటి తిరువందాలు అని ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా 300 తిరువందాలు, ఇట్లా 2 తిరువందాలి ఈ మొత్తం ఏదైతే ఉందో ఈనాటికే మనకు అది లభ్యమవుతుంది. అంటే పెద్దలందరూ కలిసినట్టయితే ఎప్పుడు కూడా భగవంతుడి గురించి వీళ్ళు చర్చ చేస్తూ ఉంటారట. అలా ఉందిట కీచివేసి గుం ఆనేత్యార్థం కలందు చేసిన పేచరవం చేతిరయ్యో అని చెప్పని ఇంత తెలిసి కూడా ఏకాంత అనుభవం నీ కోరుదమ్మా రావాలి అని చెప్పంటున్నారు. అన్న తర్వాత కాశం పిరప్పం కరహరప్ప కైతేరత్తు వాస నరం కులవాయిచ్చారు మత్తిన లోష వాస నరం కులవాయిచ్చను పదం పెట్టారు ఇక్కడ. అంటే గోపికలు ఎలా ఉంటా వాస నరం కులలు ఆయిచ్చి ఆయ్ అన్న శబ్దం ఆయి ఆయర్ ఆయిచ్చి ఆయరు కులం ఇట్లా వచ్చిందంటే గొల్ల అని గుర్తుపెట్టుకోవాలి. ఆయర్ కులం అంటే గొల్ల కులం, ఆయిచ్చి అంటే గోపవనిత, ఆయర్ అంటే గొల్లవాడు. ఇట్లా ఆయు శబ్దానికి అది మనకు అర్థం. కానీ ఏమంటారు వాస నరుం కులం ఆయిచ్చారు. వాస అంటే పరిమళించేటువంటి, వాస నరుం కులం అంటే మంచి కురుడు, పరిమళించేటువంటి మంచి కురుడు. అంటే ఎట్లాగా కులం అంటే కురుడు అంటే మన వెంట్రుకలు అన్నమాట. అయితే వీళ్ళేం చేస్తాం చక్కగా తలమేళ కోసం అని చెప్పాను, కృష్ణుడి కోసం అని చక్కగా తల దువ్వుకొని, అంటే లేకపోతే ఇంటి కురులు ఎక్కడన్నా వాసన వస్తాయండి, ఏం వాసన రావు. కానీ ఎప్పుడు వస్తాయి మంచి పరిమళించేటువంటి పుష్పాలు కనుక తెగలో తురుముకున్నట్టయితే అప్పుడు కురులు పరిమళిస్తాయి. అది చెప్తున్నారు. వాసనరు కుల ఆయిచ్చారు అంటే గొలభామలు నరుం కులాయిచ్చారు మత్తినా లోసై పరొత్త
తైరవం కేటిలయో, తైరవం కేటిలయో, అది పెరుగు చిరికేటువంటి ధ్వని, ఆభరణముల ధ్వని, సంకీర్తనం, ఇవన్నీ కూడా వినిపించలేదా మీకు అని చెప్పని వీళ్ళు అంటున్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది దీంట్లో మనకు ఈ యొక్క వీళ్ళ స్వధర్మం అంటే ఏంటి, వీళ్ళ యొక్క వృత్తి ఏమిటి, వీళ్ళ వృత్తి చక్కగా పెరిగేవన్నీ చేసుకోవటం, అక్కడికి ఎటువంటి తీసుకెళ్ళి ఆ యొక్క మధురలోనో ఎక్కడో వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకోవడం ఏదైతే ఉందో వీళ్ళది. అంటే ఏంటి, స్వధర్మ నిరతుడైనటువంటి వాడు ఈ గోపికలు. భగవానుడు కూడా అంటాడు, నాయన నువ్వేం చేయి, భారం నా మీద పోయి, నీ పని నువ్వు చేయి. కర్మణ్యేవ అధికారస్తే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్వ కర్మని. కర్మ చెయ్యి కానీ కర్మ ఫలాన్ని మాత్రం నువ్వు ఆశించకు. ఎలాగా, ఈ గోపికలాగా. చాలా మంది మనం ఏం చేస్తామంటే ఈ కర్మ అంటే మన నిత్యకర్మ ఏదైతే ఉంటుందో, మన నిత్యకర్మ అంటే ఏమిటి, మనకు కూడా కొన్ని విధులు ఉంటాయి. ఈ విధుల నుంచి మనం పారిపోవాలని మనం కోరుకుంటాం. దేవుడిలో ఉంటే ఎప్పుడు బాగుంటుందండి, ఎందుకు ఈ ఉద్యోగం ఈ బాధ ఇవన్నీ తప్పించుకొని ఎటైనా పోతే బాగుంటుంది అని. లేకపోతే మనకి ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే మనకేంటి ఇంట్లో మన మీద ఆధారపడ్డ పిల్లలు ఉంటారు, లేకపోతే భార్య వీళ్ళందరూ ఉంటారు. అంటే మనకు ఒక మాట అంటారు, కర్మ సన్యాసం అంటే ఇవన్నీ వదిలేసి ఎక్కడికి పారిపోవడం అనేది వీళ్ళలో ఉంటూ వీళ్ళతో ఉంటూ చక్కగా మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాను కూడా. అందులో భగవదారాధన ఒక భాగమే. ఇందులో ఉంటూ కూడా ఈ పనులు చేసుకుంటూ కూడా మనసుని మాధవుని కల్పించి ఈ పనులను చేసినప్పుడు కూడా అది నీకు అంటవు అని చెప్పండి. చాలా కాలం క్రితం నేను ఒక పెద్ద మనిషికి ఆయన ఉండేవాట. అయితే ఆయన ఇంట్లో ఆయనకి ముసలి తల్లిదండ్రులు, భార్య, తర్వాత సంతానం, 4-5 సంతానం ఉండేది. ఆయనకి ఏంటి ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఏదో ఒక జ్ఞానమో లేకపోతే ఒక తపస్సు చేసేదో శక్తిని సంపాదించడం నా కోరిక. ఇదంతా పీడగా ఉందనుకొని ఇవన్నీ వదిలేశాడు. వీళ్ళందరినీ వదిలిపెట్టి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. అయితే మనం ఒక చిన్న విషయం గ్రహించాలి, మనం ఎక్కడో ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం మనసు అనేది ఉంటుంది కదా. మనం అక్కడికి వెళ్ళినా ఇక్కడ వీళ్ళ గురించి ఆలోచిస్తాం. అలా ఇప్పుడు ఏం ప్రయోజనం? ఈయన మాత్రం ఏం చేసిన, అరణ్య వెళ్ళాడు, తపస్సు చేశాడు, ఏవో ఇంక సిద్ధులు కలిగాయి. సిద్ధులు కలగానే ఏమైంది, అబ్బా ఒడి విచ్చుకున్నాడు, అలా ఉంది, లేచి కాసేపు అలా ఉండేసరికి ఇంట్లో ఏమైందిట, తపక్కన తల మీద ఏదో పడిందిట. పడంగానే చూశాడు. ఏం చూశాడు, టైం దూరంగానే ఏదో ఒక పాపం పక్షి కొంగ లాంటిది ఓ రెట్ట వేసింది. రెట్ట వేయంగా పైకి చూడంగానే పాప పక్షి కాస్త ఏమైంది, వెంటనే కింద పడి ఊడి అయిపోయింది. అబ్బా నా శక్తులు ఎంత బాగా పనిచేస్తున్నాయో అనేది సంబరపడ్డాడు. సంబరపడి వెంటనే సరే ఇంతలో ఏమైంది, సంబరం కాస్త అంతరించింది. కడుపులో ఆకలి కరకర ఉంటుంది. ఎంతకాలం బట్టి తపస్సు చేస్తున్నాడు ఏమో. సరే మనకి ఏదైనా ఆహారం కావాలని మెల్లిగా బయలుదేరాట. అలా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు, 7-8 గంటలు ప్రయాణం చేసి అవతల పక్కన ఒక గ్రామానికి చేరాడు. గ్రామానికి చేరిన తర్వాత అక్కడ చక్కగా ఒక సాంప్రదాయం అనేది చక్కగా ఒక గృహము, కుటుంబం, అందులోపల నుంచి ఒక అమ్మగారు భవతి భిక్షాం దేహి అంటే మనకు వచ్చిన డైలాగ్ అదే కదా, మనం కామన్ డైలాగ్ అదే చెప్పేట ఆయన, భవతి భిక్షాం దేహి అన్నారు. అనగానే పప్పు, కూర, వీటన్నిటితో పాటు పులుసు, వీటన్నిటితో పాటు చక్కటి మంచి భోజనాన్ని ఆ అమ్మగారు లోపల నుంచి బయటికి తీసుకొస్తుంది. చూసి అమ్మ అనుకున్నాక ఇంతలో ఏమైంది, ఏం చేస్తున్నావే అంటే భర్త వచ్చాడు. భర్త రాగానే ఈ తెచ్చిన ఆకాశం లోపలికి పట్టుకెళ్ళిపోయింది. ఆ అమ్మగారు పట్టుకెళ్ళిపోతే మళ్ళా వీళ్ళు భర్త లోపలికి వెళ్ళిన తర్వాత గంట నా తర్వాత మళ్ళీ ఆ పైలవాన్ని పట్టుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈయన అడుగుతున్నాం, ఏంటి ఇంత అహంకారమా, ఇక వచ్చిన వాళ్ళకి నా భిక్ష పెట్టాలని తెలియదా, ఇంత ఆలోచన అన్నప్పుడు ఆవిడ అందుక, అయ్యా మీరు కోపగించుకోకండి, నా భర్త వచ్చారు, కొంచెం ఆయన సవరించుకొని బయటకు వచ్చేసరికి ఆలస్యమైందండి, మా మీద తపస్సు ఇంత నిర్లక్ష్యమ, ఏం చేస్తాను అన్నాడు. ఏం చేస్తానో చూడన్నాక అన్నప్పుడు ఆవిడ అందుక, నువ్వు నన్ను ఏమేం చేయలేవయ్యా, నీ కోపంతో నువ్వు చూస్తే మసిపోవటానికి అడవిలో చెట్టు మీద ఉండేట్టు పిచ్చి కొంగని కాదు నేను అని చెప్పి అందుక. అనగానే గిర్రం పెరిగిందిట. ఎవరికి, ఈయనకి వెళ్ళిన వాడికి, ఎవరు తపస్సు చేసి స్థితి పొందాలనుకునే వాడికి. ఎక్కడో అడిగి ఆ పక్షి అయిపోయింది. నేను ఎక్కడికే నాకు రహస్యం తెలుసు. నేను వచ్చిందా 7-8 గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చాను, నేనేం గుర్తుపట్టే నా చెట్టుని. ఇది ఆ విషయం ఈవిడికి ఎలా తెలిసింది? ఈ అమ్మగారికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది అని కాళ్ళ మీద పడ్డాట. అమ్మ మీకు చాలా శక్తులు ఉన్నాయి, నాకు కూడా ఏదైనా జ్ఞానబోధన చేయమన్నది, ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అడిగితే నాకు శక్తురా, అదేమిటో నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒక్కటే మా ఆయన్ని సరిగా చూసుకోవటం. అంటే
తప్పనిసరిగా చూసుకోను అని చెప్పాను. అది పాతివృత్యము. బహుశా అది ఏమన్నా ఉందేమో, దాని మూలంగా చెప్పగలిగానేమో అందుక. అది సరే, నాకు జ్ఞానాన్ని చక్కగా బోధించేవాడు ఎవరు అని చెప్పి అడిగాడు. మళ్ళీ అడిగాడు. అడిగితే ఈవిడు చెప్పిందిట, ఫలానా అదిగో ఫలానా గ్రామం లోపల ధర్మజాధుల వారు ఒక మహానుభావుడు ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ జ్ఞాన సముపార్జన చెయ్యి అని చెప్పి చెప్పింది. అదేలా ఉందిట, 3 రోజులు ప్రయాణం చేశాక వెళ్ళి అక్కడ చేరుకున్నాడు. ఆ ఊళ్ళో అంతా తిరిగాడు, ధర్మయాధుడు ఎక్కడ కనపడలేదుట. ఈవిడ అబద్ధం చెప్పాలి అనుకుంటూ వాళ్ళు అడిగాడు. అడిగితే అదిగో ఊరు బయటకు వెళ్ళవయా, అక్కడ ఆ పొలిమేరలో అక్కడ ఆయన ఉంటాడు, ఆయన కనుక్కో అన్నట్ట. అక్కడికి వెళ్ళంగానే ఒకడు చక్కగా బుర్ర మీసారు, తలకి గుడ్డ చూసుకున్నాడు, తక్క మాంసాన్ని కొడుతున్నట్టు, ముక్కలు కింద చేస్తున్నట్టు. వెళ్ళి అడిగాడు, ఏమయ్యా ఇక్కడ ధర్మయాధుల వారు ఎక్కడ ఉంటారు, చెప్పండి బాబయ్యా మీకేం కావాలన్నట. అడిగింది చెప్పు, ధర్మయాధుల వారు ఎక్కడ అంటే ఆయన అన్నట్ట, ఆ ముక్కలు కొడుకునేవాడు, మిమ్మల్ని అమ్మగారు పంపించింది కదండి, ఎక్కడ ఫలానా ఊళ్ళో ఉండే అమ్మగారు అని చెప్పి అన్నట్ట. అనేసి అయ్యా బాబయ్య నన్నే అంటారండి ధర్మయాధుడు అని చెప్పి అన్నట్ట. అనగానే ఇంకా ఆయనకి కళ్ళు తిరిగాయితాయి, వెళ్ళేవాడికి ఈ బుర్ర తిరిగింది. ఎక్కడో అడిగిలో ఉండే పక్షి సంగతి ఆవిడికి ఆ గురుడికి తెలిస్తే, అక్కడి నుంచి 3 రోజులు ప్రయాణం చేసి వస్తే ఈ సంగతి ఈయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపడ్డాట. మహానుభావ నాకు జ్ఞానబోధ ఇంతలో ఉంది నాయన, ఏం చేస్తున్నావురా అని లోపల నుంచి కొన్ని మూలుగులు కేకలు వినిపించాయట. అయ్యా నాతో అంటే లోపలికి తీసుకెళ్ళాట. లోపల వృద్ధులైనటువంటి వాళ్ళు, శతాధిక వృద్ధులు తల్లి తండ్రి ఉన్నారట. ఏం చక్కగా వాళ్ళకి స్నానం చేయించి, బట్టలు చక్కగా కట్టబెట్టి, తల్లికి చక్కగా ఆ చేతులు మొదలుపెట్టి, తండ్రికి నోట్లో మొదలుపెట్టి ఇట్లా సేవ చేసి ఇతనకలతో విసిరి ఇంత అయిపోయిందా అప్పుడు బయటకు వచ్చాయట లోపలికి. అదే లోపల నుంచి బయటకు వచ్చాయట. చెప్పి ఒక మాట చెప్పారట, మీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అని అడిగారు ఈ వెళ్ళేవాడు ఋషి. అనుకోవచ్చు ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు చేశారు కదా, ఈయన కౌశికుడు అనొచ్చేమో. అయితే చెప్పాక నాకు అలాంటి శక్తులు సిద్ధులు ఏం లేవయ్యా, నాకు తెలిసింది నా తల్లిదండ్రులు చక్కగా చూసుకోవటము, నా స్వధర్మం అనేది ఏదైతే ఉందో దీన్ని చక్కగా ఆచరించడము, ఇదే నాకు తెలిసినటువంటిది. బహుశా దాని మూలంగా ఏదైనా వచ్చి ఉంటేమో నా స్వధర్మం నేను ఆచరిస్తా అని చెప్పన్నట్ట. అప్పుడు నువ్వు చక్కగా వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు, అందరినీ కూడా చూసుకో, దాన్ని మించినటువంటిది మరొకటి లేదు, నీ స్వధర్మాన్ని ఆచరిస్తూనే భగవత్ సేవలో ధరించు అని చెప్పని బోధించి పంపించాట. అప్పుడు వెంటనే దేశంలో ఆయన ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పని భార్య, నాయన ఎక్కడికి వెళ్ళావురా, ఇంతకాలం మీ గురించే తలుస్తూ ఉన్నావురా అని మొదలు తల్లిదండ్రులు, నాన్న వచ్చారా ఏంటో పిల్లలు వీళ్ళందరి దగ్గర కమ్మేసరికి అప్పుడు ఆయనకి తను చేసిన తప్పేమిటో తెలిసిందిట. ఆదో నిజంగా నీ స్వధర్మం అంటే ఏమిటో ఆయనకి తెలిసిందే కౌశికుడికి. మన గీతలో స్వామి కూడా అంటారు కదా, యోగ కర్మసు కౌశలం, నువ్వు కర్మ చెయ్యి, అందులో మిగిలిన వాళ్ళు ఎవరో నీతో పోటీ పడలేరు, అంత గొప్పగా కర్మ చేయి, కానీ కర్మ ఫలాన్ని మాత్రం నాకు అప్పచెప్పు అని చెప్పారంటారు స్వామి. అయితే ఇక్కడ స్వధర్మ నైపుణ్యంతోటి గోపికలు ఉన్నారు. అయితే కృష్ణ పిచ్చి ఎంత ముదిరిందంటే ఏం చేశారంటే, ఇంకా ఈ పిచ్చి తగ్గాలంటే ఒకటే మార్గం, ఈ అమ్మాయిని మధురకి వెళ్ళి పాలు పెరుగు అమ్ముకురమనం అని చెప్పని పంపించాలి అని చెప్పని ఏం చేశారు, చక్కగా తల మీద చెట్టి ఒక ఇది పెట్టి దాని మీద కొండ మీద 2-3 కొండలు పెట్టి ఈ పాలు పెరుగు వెళ్ళి మధురకు వెళ్ళి అమ్ముకురా అని చెప్పని ఈవిడ యాంత్రికంగా మెకానికల్గా అలాగే బయలుదేరింది. మనసంతా కృష్ణుడే తోటలా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మధుర నగరిలో చక్కగా అమ్ముతోందిట. ఎలా అమ్ముతోంది, ఎంత సరసంగా ఉందో తెలుసునా, ఏమనమ్మాలి, మన వాళ్ళు ఎవరన్నా అమ్ముకుంటే కూరగాయలు మనిషి వచ్చిన వంకాయలు బెండకాయలు అమ్ముకోవాలి. కాబట్టి మరి ఈవిడ పాలముకు ఏమని అడగాలి, పాలోయి పాలు, పెరుగోయమ్మ పెరుగు అనాలి కదా. ఈవిడ మనసులో కృష్ణున్నాడేమో, ఏమంటోందిట, గోవిందా గోవింద, దామోదర దామోదర, మాధవా మాధవ, విక్రేత కామకిల గోపకన్య, మురారి పాదార్పిత చిత్త వృత్తి, దధ్యాధిక మోహవచాదవోచతు, గోవింద దామోదర మాధవేతి అని చెప్పనంటారు. అంతేగా అవి అంటోంది. అలా గోవింద గోవింద, మాధవ మాధవ, దామోదర దామోదర ఇచ్చారు. ఇలా కాబట్టి అంత స్వధర్మ నిలుపుతున్నటువంటి వారు తప్పదని వాళ్ళు ఈ గోపికలట. అయితే నాయహపెందిళ్ళాయి నారాయణమూర్తి, మమ్మల్ని ధరించేటువంటి పద్ధతి ఇదేనమ్మా, నువ్వు మమ్మల్ని లేపాలని చెప్పన్నావు కానీ నువ్వే పడుకున్నావు, నిన్నొచ్చి మేము లేపాల్సి వస్తాం ఏం చెప్పంటారు. ఎప్పుడైతే ఇటువంటి యొక్క భక్తి తత్పరత పరిపూర్ణంగా ఎవరిలో ఉంటాయో వాళ్ళే నాయకత్వానికి అర్హుట. అయితే తర్వాత చెప్తున్నారు, మరి మేము వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంటిగా మేము లేవు, నారాయణమూర్తి కేశవనై పాదవం నీకే కేకిరత్తియో, అంటే నీ చెవిలో పడలేదా,
నారాయణ కేశవ అని చెప్పుకుని మేము చక్కగా నామ సంకీర్తనం చేస్తున్నామే అంటున్నారట. అంటే ఇక దీంట్లో మనం ఇంకొంచెం లోతులో వెళ్తున్న మనకి నారాయణం అని చెప్పినప్పుడు మనకి చక్కగా ఆయన వాత్సల్యం అనేటువంటి గుణము, తర్వాత మూర్తి అని చెప్పినప్పుడు చక్కగా అత్యవతారంలో ఉండేటువంటి సౌరభము, ఇది మనకు తెలుస్తుంది. అలాగే మనకి కేశవనై అని చెప్పి అన్నారు. కేశవనై అని చెప్పినప్పుడు దీంట్లో మనకి కొన్ని ఉన్నాయి. అంటే విరోధి నిరసనము, అంటే తన భక్తులకు ఏమైనా కష్టం కానీ బాధ కానీ పీడ కానీ ఉన్నట్టుంటే వాటిని పరిహరించేవాడు, తొలగించేటువంటి భగవానుడు అని చెప్పని. అయితే ఎలాగా నారదుడు ఒక పర్యాయం ఈ మధురలో మన నందనందనుని సేవిద్దామని చెప్పని వస్తున్నారు. ఆ పైనుంచి అలా వస్తున్నారు. వస్తున్నప్పుడే మన కృష్ణస్వామి కూడా మిగిలిన బాలకులతో కూడి అటు ఆ నందవ్రజంలో ఉండే అది ఆ ప్రాంతంలో వెళ్ళి యమునా తీరంలో అక్కడ ఉన్నట్ట. ఉన్నప్పుడు కంసప్రేరితుడైనటువంటి ఒక రాక్షసుడు వాడు వచ్చారట. ఎలా వచ్చాడు వీడు? ఏదో ఒకదాన్ని ఆదేశించి చంపేయాలి కృష్ణుడు అని చెప్పి. అక్కడ ఒక గుర్రం ఉంది పాపం, అంటే ఆ గుర్రాన్ని ఆదేశించాడు. గుర్రాన్ని ఆదేశించి వీడి ఐడియా ఏంటి? కృష్ణుడు కనుక దగ్గరకు వచ్చే కాలుతో తొక్కి చంపేయాలి, లేదా కరక్కని ఏదైనా కాలో చేయో గట్టిగా పట్టుకొని కరకరా నన్ను మింగేయాలి. ఇంత కక్షతో వాడున్నట్ట వచ్చినటువంటి రాక్షసుడు. ఇంకో పైనుంచి ఏమో నాలుగు వస్తున్నాడు. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, వీళ్ళు మామూలుగా ఇంత పిల్లాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళేసరికి ఏదో తెలియదు కదా దీంట్లో కూడా అని చెప్పిన గుర్రం నోరు తెచ్చింది. ఈయన చెయ్యి నోట్లో ఆ గుర్రం నోట్లో చేయి పెట్టాక అమాయకంగాను. ఇది ఎప్పుడైతే ఈ గుర్రం నోట్లో చెయ్యి పెట్టాడో ఆ సందర్భంలో పైనుంచి నారు అలా అలా దిగుతున్నప్పుడు ఇది చూశాడు. చూడంగా అయ్యో కొంప మునిగింది అనుకున్నాక అహో అస్తమయం ఇదం జగత్తు అన్నారు. ఇంకేముంది, మొత్తం జగత్తంతా కూడా అస్తమించింది. కృష్ణ భగవానుడే కనుక ఈ రాక్షసుడి ఇక్కడ మింగేసినట్టు ఇక ప్రపంచమే ఉంది అని చెప్పి అనుకున్నాక అనగానే గమనించాక మావాడికి, నా భక్తుడైన నారదుడికి ఏమైంది? మనసులో కలత కలగటమా, ఆయనకి బాధ కలగటమా అనుకున్నారేమో. మరి వచ్చిన వాళ్ళు పెద్దలైన వాళ్ళు పలకరించాలి కదా, నమస్కారం చేయాలి కదా. నమస్కారం చేయాలంటే ఒక చేయి లోపల ఉండిపోయింది. మరి ఏం చేస్తారు? మనం ఏమంటాం? హాయ్ అని చెప్పి అంటాం కదా, ఏమన్నా పలకరించడానికి హాయ్ హౌ ఆర్ యూ అంటాం కదా. అదే ఏం చేశాక ఈ లోపల ఉన్న చెయ్యి ఇట్లా హాయ్ పైకి కిందికి ఊపేస్తారు. నాగోరి స్వామి గురించి నాగనాథ్కి ఎలా ఉన్నారు అభివాదించారు, చేయి పైకి కిందికి అన్నట. ఇలా అనంగానే ఏమందిట ఈ గుర్రం తవలలు పైకి కిందికి చీరిపోయినాయట. గుర్రం కింద పడిపోయి మరణించిందిట. ఆ రాక్షసుడు కాదు మరణించాడు. కాబట్టి అంటే కేశి హంస అయినటువంటి వాడేవాడు. కాబట్టి ఈయనకి ఒక పేరు వచ్చింది కేశవనై అనేటువంటి ఒక తిరునామం వచ్చింది భగవానుడికి. ఇంకా మనకి కేశవుని అంటే మనం ఏం చెప్పొచ్చు అండి? ప్రశస్తమైనటువంటి కేశ సౌందర్యము కలవాడు భగవానుడు. కాబట్టి ఏమవుతుంది? కేశవుని అని చెప్పినప్పుడు మనకి విష్ణు సహస్రనామం ఉంటుంది. నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. కేశవుట్ట ఆయన పురుషోత్తముట్ట, నారసింహ వపు అంటే ఏం చిన్నప్పుడు మంచి అందగాట. ఆయన అందానికి కారణం ఏంటంటే కేశవులు అని చెప్పన్నారు విశ్వస్వామి. అంటే ఎట్లా కూడా కేశవుని ఆయన చెప్పినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఆయన నరసింహస్వామిని మనం చక్కగా ఏం లేవు, గడ్డాలు లేవు, మీసాలు లేవు, ఏది అనుకోండి, చిన్న పెద్ద మొహం, ఆయన చిన్న మొహం ఉందనుకోండి. ఏమంటే మనకి ఎలా అనిపిస్తుందండి? ఆయన అందగాడు అంటామా? కానీ ఆయనకు అందమైన పేరుంది కదా, ఆయన పేరే అందగాట. అంటే ఏంటి? అరహీయ సింగల్ అంటారు, అందమైన సింహము అని ఆయనకు పేరు. అదేవాత ఎందుకని ఆ యొక్క చక్కటి మంది ప్రశస్తమైనటువంటి ఆ కేశకొంతలు, ఆ గడ్డాలు, మీసాలు, స్మర్శలు ఇట్లాంటివన్నీ ఉంటేనే ఆయనకు అందంట. నారసింహ వపు శ్రీమాన్. లక్ష్మీ మన లక్ష్మీదేవి నక్షత్రంలో ప్రకాశించేటువంటి తర్వాత ప్రశస్తమైనటువంటి కేశవునికి అనేటువంటి భగవానుడు. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని చెప్పాను. కాబట్టి ప్రశస్తమైన కేశ సౌందర్యం కలవాడు ఒకటి. అయితే అది మనకెప్పుడో పురాణాల్లో దాదాపు అనుకుంటాం. కానీ ఈనాటికి దానికి ఏమన్నా ఒక ప్రూఫ్ అనేది ఏమన్నా ఉందా అంటే ఇంకొక దగ్గర ఒక 300-400 సంవత్సరాల క్రితం యథార్థంగా ఒకటి జరిగింది. మనకు తిరుక్కన్నపురం అనేటువంటి దివ్యదేశం. ఈ తిరుక్కన్నపురంలో విరాజమానుడు ఉండేటువంటి భగవాను శౌరిరాజ పెరుమాళ్ అంటారు అక్కడ. అయితే వంశపారంపర్యంగా అక్కడ అర్చకత్వం ఎక్కడి నుంచో తెలతెలాలి కదా చేసుకుంటున్నారు. ఒక అర్చకుడు, ఆయన పాప అర్చకత్వాన్ని పెద్దవాడు అయ్యాడు, మంచి ఆగమశాస్త్రుడు నిష్ణాతుడు, భావగానాదాని నిష్ణాతుడు. కుమారుని కూడా చక్కగా తయారు చేశారు. చేసిన ఆయన పెద్దవాడు అయ్యాను, కొంచెం చూసుకో పెరుమాళ కోవిల, పెరుమాళే మనకి పెనిదిరా అని చెప్పాడు. సరే ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఆచార్య తిరువడిగాడు. అయితే ఇతను ఏంటి, మామూలుగా 30-35 ఏళ్ళ యువకుడు, ఎవరు ఈ అర్చకుడు. ఇతనికి ఏంటంటే చక్కగా కాలకాలం మంచిగా పెరుమాళని సేవించుకుంటూ
అర్చనాదులు అన్ని చేసేవాడు. ఆ రోజులు ఉంటే రాజుగారు ఎవరుంటారు, రాజాసాబ్ అంటున్నారు రాజుగారు, ఆయన దివాణం నుంచి ప్రతిరోజు కూడా మంచి రకరకాల పుష్పాలు మాలలు ఇవన్నీ పంపించేవారు. ఈ పంపించినది దేనికోసం అని, పెరుమాళ్ళకి చక్కగా అలంకారం చేయటం కోసము, వీటి కోసం కదా పెరుమాళ్ళకి సమర్పించాలని చెప్పని. సరే దివాణం నుంచి 2-3 బుట్టలు వచ్చేది. ఓ బుట్ట రాగానే ఇదేనే పెరుమాళ్ళకి అలంకారం చేయాలి. అయితే రోజు చక్కగా అలంకారం చేసేవాట. అయితే ఆ రోజుల్లో ఒక విశేషం ఉండేది. అంటే దేవదాసి ఏం పని చేయాలి, చక్కగా కోవిల్లో రావటము, పెరుమాళ్ళ సన్నిధిలో నాట్యం చేయటము, కుంభనాట్యం అంటారు చూసారా, దీన్ని పట్టుకొని చక్కగా నాట్యం చేయడం, హారతి ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేస్తారు వాళ్ళు. అయితే అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ స్వామి ఈ యొక్క దేవదాసు యొక్క వల్ల పడ్డాడు. ఈ దేవదాసు యొక్క వల్ల పడి ఆకర్షితుడై ఇక అదే ఎక్కువ సమయం అంతా అటు గలపడం మొదలుపెట్టాడు. ఏదో టైంలో కోవిలకి రావటం, ఆరాధన సంతోషం వెళ్ళి ఎక్కువ కాలం దేవదాసు దగ్గర గడపటం. అయితే ఈ పుష్పమాలలు ఉన్నాయి కదా, పెరుమాళ్ళకు వేసినటువంటి ఈ శౌర్యాది పెరుమాళ్ళకు వేసినటువంటి పుష్పమాలను చక్కగా ఈవిడికి పంపించేవారు ఈ దేవదాసి ఇంటికి. ఆవిడ అలంకారం, ఆవిడ శృంగారం దానికోసం అని చెప్పని. సరే కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఏం చేశాక, ఎందుకో పెరుమాళ్ళకి అని చెప్పని ఏదో ఒక మాల వేసేవాట పెరుమాళ్ళకి. మిగిలిన పుష్పమాలన్నీ కూడా ఇదిగో ఈ దేవదాసి ఇంటికి పంపించి అక్కడే కాలం గడిపేవాట. అయితే తర్వాత ఏం చేశాక, ఈ పుష్పాలు కూడా పెరుమాళ్ళకి దేనికి వేయటం అని చెప్పని అసలు మారే వేసేవాడు కాదు, మానేశాడు. మానేసి మొత్తం బుట్ట కూడా ఇక్కడికి వెళ్ళిపోయేది ఈ దేవదాసి ఇంటికి. నిజమేమిగా కొంతమంది ఈ రహస్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం అసలే పనులో బాగు కోరుకునే వాళ్ళు రాజుగారు చెవిని చేశారు ఈ మాట. రాజుగారు అలాగా నేనే స్వయంగా పరీక్షిస్తామని చెప్పిన ఒక రోజు రానే వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది, ఈ లోపలను పెరుమాళకు మాలమయ్యాను, మాలగాక ఈవిడ జలవ చక్కగా శృంగారించేస్తాయి. ఇంకా రకరకాల అన్ని శృంగారం చేశారు. అక్కడ చేసిన ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాజుగారు వస్తున్నారు మన కోవెలకి ఏం చెప్పండి. వెంటనే ఏం చేసేస్తా, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరున్నా పెద్దవాళ్ళు కానీ లేకపోతే రాజుగారు లాంటి వచ్చినప్పుడు ఒక మాల వేయాలి కదండి. మాల ఎక్కడ వేస్తారు, మాల ఉంది, ఈవిడ జడలో ఉంది. వెంటనే ఏం చేసేస్తా, పక్క ఆ దేవదాసి ఇంటికి వెళ్ళిపోయారు. దాని జడలో ఉండేటువంటి ఒక మాలగా పక్కగా అంటే దక్కుతుంది, అది లాగారు. లాగా పెద్ద మాల తీసుకొచ్చి పెరుమాళకు వేసేశాడు. శౌర్యాది పెరుమాళకి వేసేసిన తర్వాత అయ్యా ఆ దాసుడు అనుకుంటే చేతులు నడుచుకుంటూ ఉన్నాడు. ఎంత రాజుగారు వచ్చారు. రాజుగారు రాగానే చూశారు, మాల ఉంది కానీ ఈయనకేదో అనుమానంగా ఉంది. ఏంటి మాలెక్కడి నుంచి లేదన్నారు, మాలెక్కడ ఉంది, పెరుమాళ మేళం అని చూస్తున్నారు. ఇందులో చక్కగా మహాప్రభు ఏం చేశారు అంటూ చక్కగా తీర్థం ఇచ్చారు, శఠారి ఇవన్నీ. ఈ శఠారి ముందు ఏం చేస్తారంటే ఒక మాల అయితే ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ మనకి. ఏం చేసినాక లోపల పెరుమాళకు వేసిన మాల తీసుకొచ్చి ఈయన మేళ వేశారు రాజుగారికి. రాజుగారికి వేయంగానే చూద్దాం ఈ మాలకు ఎలా ఉంది ఏంటని చూస్తే 2-3 నిరుపాతి వెంట్రుకలు ఉన్నాయట ఆ మాలకి. మరి ఆవిడ జలవంచి పీకొచ్చింది కదా, ఉన్నాయట. ఏమిటి అయ్యగారు ఇదేమిటి, ఈ వెంట్రుకలు ఏంటి నిరుపాతి కేసారు, ఇది ఎక్కడికి పూలమాలో అని అడిగాడు. అడగంగానే చదువుకోకుండా అచ్చుకుడు ఏం చెప్పాడో తెలుసిన స్వామి, ఇవన్నీ కూడా పెరుమాళ కేశారే ప్రభు అన్నట్ట. అంత పేరు రాదు, పెరుమాళ కేశారా, ఎందుకు అయ్యగారు అబద్ధాలు ఆడతావు, ఇటువంటి అపచారం చేయడం తగునా, ఎందుకయ్యా అని చెప్పిన వెంటనే ఇన్ని ఉద్యోగంలోంచి తీసేసేస్తా. ఉద్యోగంలోంచి తీసేయంగానే వెంటనే ఏం జరిగింది, సరే ఈయన వెళ్ళిపోయాడు, ఏం చేస్తాం కర్మ అనుకున్నాడు. ఈ స్వామి ఇంటికి వెళ్ళిపోయాడు, ఆయన రాజుగారు ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు. ఆ రాత్రి స్వప్నం అయిందిక. ఎవరికి, అర్చకుడికా లేకపోతే రాజుగారిక? రాజుగారికి స్వప్నం అయిందిక. ఏమయ్యా ఎందుకయ్యా మా అర్చకుడిని, మా వాడిని ఎందుకు ఉద్యోగం నుంచి తీసేశావు అంటే, ఆయన ఏదోనండి మీకు కైంకర్యం అది సరిగా చేస్తుంది అనిపించట్లేదు, ఈ పుష్పాలన్నీ ఎక్కడికో ఏం చెప్పారయ్యా, ఇంతకే నీకు 2-3 పెద్ద వెంట్రుకలు వచ్చాయి స్వామి. నేను మరి ఏమన్నాడు అంటే, అవన్నీ మీ వెంట్రుకలేట అని చెప్పని అన్నాడు ఆయన అర్చకుడు. అంటే ఆయన విష్ణుత్వం చదువుకున్నావు కదా, కేశవనయ్య అనందులో ఉంది కదా, ప్రశస్తమైన కేశ సౌందర్యం కలవాలని కదా నాకు పేరు, నాకు పొడిగారు కేశాలు ఉండకూడదా అని చెప్పని అన్నట్ట. అది నాదే, ఏ ఆలోచించకుండా మళ్ళీ అర్చకుడిని పనిలో పెట్టుకో అని చెప్పని ఆజ్ఞాపించేట భగవానుడు. సరే మళ్ళీ వెంటనే కదంటే క్షమించండి అయ్యగారు అంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని వచ్చి ఏం జరిగింది రాజా అని అడిగాడు. అడిగితే భగవానుడు స్వప్నంలో కనిపించారయ్యా, ఆయనకి పొడవైంటి మన చక్కరి కేశాలు ఉంటాయట, ఆయన కూడా వెంట్రుకలు ఉంటాయట, తలకట్టు ఉంటుందిట అని చెప్పాడు. మమ్మల్ని క్షమించండి, మీరు చేసుకోండి అని సన్మానపూర్వకంగా కోవిల్లో ప్రవేశపెట్టాట. ఈయన వెళ్ళిన తర్వాత లోపల ఏం లేదు, తెరవేసేట, కాళ్ళు పట్టుకుని భోరున ఏడ్చేట.
తర్వాత కొంచెం అనుమానం వచ్చింది. మెల్లిగా వెనక్కి తీసి చూసేట తల వెనకాల కేశాలు ముడిచి ఉన్నాయట స్వామికి. అంతే అప్పుడు వచ్చి భోళ్ళ ఏడుస్తూ దుఃఖిస్తూ, స్వామి నీ దాసుల్ని నీ భక్తుల్ని నన్ను కాపాడుకోవటం అని చెప్పని నన్ను ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి తహతహ లోపల ఇదిగో ఈ విధంగా దర్శనమిచ్చావా ప్రభు, ఇక నీ పాదాలు విండాలు నేను వదలను వచ్చి అని చెప్పని అన్నీ వదిలి భగవంతుడి సేవలో కాలం గడిపేట మహానుభావం. ఇంకా కేశవుని అంటే తన వాళ్ళ యొక్క కష్టములు పీడలు పరిహరించేవాళ్ళని ఒకటి, తర్వాత ప్రశస్తమైన కేశ సౌందర్యం కలవాలని ఒకటి, తర్వాత మరొకటి ఉంది. మహాభారతంలో మనకు ఒక విషయం చెప్తారు అక్కడ. ఈశ అంటే రెండు కదండి, కా ఈశ రెండు కలిస్తే కేశవ అవుతుంది. ఇది చెప్పి ఏం చెప్తారు దీనిలో, ఇది బ్రహ్మణోనామ ఈశోహం సర్వదేహిన అవాం తవాంగే సంభూతవు తస్మాత్ కేశవ నామవాన్. హే భగవన్ నీ పేరు కేశవ అని ఎందుకు వచ్చింది? క ఇది బ్రహ్మణో నామ. క అంటే మనం యజ్ఞాలు వేసి ఏం చేస్తాం, క అని చెప్పని వారి కొంచెం షోషోపచార పూజ అని చేస్తాం. క అంటే బ్రహ్మ అంటే బ్రహ్మస్థానంట. బ్రహ్మ అంటున్నాడు, నన్నేమో క అంటే బ్రహ్మన్ నేనయ్యా. ఈశోహం సర్వదేహినం, ఈశ్వరుడు ఈశ్వరుడు అని చెప్పని నిన్నంటారు. కానీ హే భగవన్ పెరుమాళ్ అంటున్నారు ఇద్దరు కూడా. మేము ఇద్దరం కూడా అలా తదాంగే సంభూతో తస్మాత్ కేశవనామవా అంటే మేమిద్దరం కూడా నీలో మేము భాగాలము, కాబట్టి నీ పేరు కేశవుడు అని చెప్పని అంటారు. కాబట్టి అంటున్నారు ఇక్కడ కేశవునై పాడవం నీ కేకేకిరత్యో కేశముడయాయ్ అంటున్నారు. తీరా తలుపు తెరిస్తే నువ్వు వచ్చి మమ్మల్ని మేము సేవించుకుంటాం. ఎందుకు? నీవు అపారమైనటువంటి తేజస్సుతో విరిగిపోతుంది. ఎక్కడిది తేజస్సు దేనికి వచ్చింది? ఎవరికి నిద్రపోతున్నావుడికి అంటే ఎవరైనా సరే భగవంతు అనుభవంలో పరిపూర్ణమైన వాళ్ళు, భగవంతుని పరిపూర్ణంగా అనుభవించే మహానుభావులు ఉంటారో వాళ్ళ లోపల అపరిమితమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సునే వీడు దర్శించాక ఎలా ఆ తేజస్సు ఉందో అదే తేజస్సుతో చక్కగా బయటపరిచి మాకు దర్శనం ఇవ్వాలి, మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పని వీళ్ళు ప్రార్థించాక అమ్మగారిని నువ్వు కూడా అని చెప్పి పిలిచి వీళ్ళని కూడా చక్కగా కలుపుకుంటారు. కలుపుకొని మళ్ళా రేపు ఇంకొక గోపికా గృహానికి వెళ్తారు. అది మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. స్వచ్ఛిష్ట మాలికాబంధ కందబంధ విష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ నిత్య మంగళం. ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే అద్భుతమైన పాసురం ఉందో ఈ పాసురాన్ని చక్కగా చిన్న చిన్న ముఖంలో చెప్తాం. మనందరం కూడా చక్కగా దాన్ని అనుసంధానం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. கீசுகீசன் ரெங்கும் ஈசுகீசன் ரெங்கும் ஆனை சாத்தன் கலந்து ஆனை சாத்தன் கலந்து கேசின பேச்சரவம் கேசின பேச்சரவம் கேட்டிலையோ கேட்டிலையோ பெண்ணே பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனரும் குழல் ஆயிற்றியார் மத்தினால் பூசைப்படுத்த கைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ ஏஷமுடையாய் சிரவேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.
ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महेश नो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्रीमन्नारायण.